జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ అధికారంతో రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తయారు చేశాడని ఆరోపించిన ముఖ్యమంత్రి. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు నాయుడు. పీఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టిన డిప్యూటీ సీఎం చంద్రశేఖర్. బాకతిప్ప గ్రామంలో సూరప్పలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమని స్పష్టం చేసిన మంత్రి నిర్మల. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు తాగునీటిని విడుదల చేసిన కిట్టప్ప. రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని పాలన అందించాలని తుని ఎమ్మెల్యే పిలుపు. మున్సిపల్ కార్యాలయం నందు కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఎక్స్ అఫీషియల్ సభ్యురాలిగా ప్రమాణం చేసిన దివ్య. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక ఎంతో అభివృద్ధి చెందాల్సిన రాజధాని అమరావతిలో విధ్వంసం సృష్టించారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. రాజధాని అమరావతిపై ఆయన బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి కోసం తాము పడ్డ కష్టం అంతా వృధా అయిందన్నారు. 5 ఏళ్ల తర్వాత అమరావతిని చూసినప్పుడు తనకెంతో బాధ కలుగుతుందన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇంత కష్టపడితే రాజధాని పట్ల దుర్మార్గంగా వ్యవహరించారనే బాధ తనకు కలుగుతుందన్నారు. ఇది తనకు చేసిన ద్రోహం కాదని జాతి ద్రోహమే అన్నారు. ఇక రాజధానిని అభివృద్ధి చేసి మాది అమరావతి అని చెప్పుకునే పరిస్థితి రావాలన్నారు బాబు. ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి. వాళ్లకు ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు. ఏదైనా హెల్ప్ చేయాలన్నా మనకే చేయాల్సిన అవసరం లేదు. రెండోది, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం, చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. దిస్ ఈజ్ ద కేస్ స్టడీ. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు. ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు? రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు? ఇక్కడుండే వాళ్ళు ఒకే అవకాశాల కోసం బయట పోతే పర్లేదు, కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది? తెలివితేటలు లేవా? ఇక్కడ వనరులు లేవా? ఇక్కడ అవకాశాలు లేవా? ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, పుణ్య నదులున్నాయి, బంగారు పండించే భూములున్నాయి, రైతాంగం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ 1 ఇది. 1000 కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్ లో సన్ రైజ్ స్టేట్ ఇది. ఎన్నో పోర్టులు. మళ్లీ ఈరోజు ప్రపంచం అంతా పోయి రాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది. ఇది చాలా బాధ. ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి. ఈ ఆవేశంగా నేను మాట్లాడడం కాదు, ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు. కానీ 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదే చెప్తున్నా, మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్టుకు అర్హుడా, రాజకీయాలకు అర్హుడా అని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఎన్ని జరిగాయి పీడకలం. నౌ రీబిల్డ్. ఎట్లా రీస్టార్ట్ చేయాలి, ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్ని కల్పించాలి. విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి, మళ్లీ రాష్ట్రం నిలబడాలి.
ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలానికి సురక్షిత మంచినీరు సరఫరా చేస్తున్న వాకతిప్ప సూరప్ప మంచినీటి చెరువులోని సిపిడబ్ల్యూ హెడ్ వర్క్స్ మంచినీటి ట్యాంకును సూరప్ప చెరువు లేఅవుట్ గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వివరించారు. సూరప్ప చెరువు దగ్గర ఉన్న 7 MLT సెన్ ఫిల్టరేషన్ పవర్ హౌస్ ఇతర ల్యాబ్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. నీటి శుద్ధీకరణ సరఫరా విధానం ఏ విధంగా చేపడుతున్నారో అధికారులను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంట కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జెడ్పీ సీఈఓ శ్రీరామచంద్రమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎంవి సత్యనారాయణ, డిపిఓ కె భారతి సౌజన్య, ఆర్టీఓ ఇట్ల కిషోర్ ఉన్నారు. పైప్ లైన్ కొంత ల్యాండ్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది సార్. ఏదైనా రోడ్డు వెంబడి కానీ లేకపోతే కెనాల్ వెంబడి కానీ చేస్తుంది సార్. మధ్యలో పైప్ ఒకటి పడుతుంది సార్. దాంట్లో ఆల్మిన్ డోసింగ్ అంటే కెమికల్ డోసింగ్ సార్. దాని మూలంగా ఏంటంటే ఈ మడ్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సెపరేట్ అంటే కంబైన్ అవుతాయి. లాక్ ఫామ్ అయ్యి కింద సెటిల్ అవుతాయి. ఒక అన్ని విడివిడిగా కొంచెం ఒక సెడిమెంట్ లాగా సెంటర్లో కలిసి సెంటర్లో కొంచెం వాటర్ మడ్డిగా ఉంటుంది. అది సార్ అది సెటిల్ అయినారు. ఈ పక్క ఈ ఛాంబర్కి వస్తుంది సార్. ఈ ఛాంబర్ నుంచి మనకి ఫిల్టర్లోకి వెళ్తాయి సార్. ఈ పార్టికల్ అనేది ఒకప్పుడు బాగా ఉండేది సార్. ఇప్పుడు పెరుగుతుంది సార్. దీన్ని ఫిల్టర్ వాటర్ ఎక్కడ వస్తుంది? సంఖ్య ఎక్కడ అవుతుంది సార్. సమ్ సెడిమెంట్ అవుతుంది సార్. క్లియర్ వాటర్ దీంట్లోకి వస్తుంది. దాని వాటర్ దీంట్లోకి వస్తుంది. దాని ద్వారా బయటకు వస్తుంది. ఎంత వాటర్ బయటకు వస్తుంది అక్కడ రీడింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కొంచెం క్వాలిటీ కూడా దానికి ఏం చేస్తారు అంటే అర్థమైంది. 100 మీటర్ క్యూబ్ అంటే ఇంచుమించు 1 lakh లీటర్స్ పర్ అవర్ ఫండ్ ఫస్ట్ సంపది సార్. అక్కడ ఒకటి సార్ రెండు కంబైన్డ్గానే. సో దీని నుంచి వాటర్ ఈ పంప్ హౌస్లో పంప్ అవుతుంది సార్. ఈ పంప్ హౌస్ నుంచి పంప్ చేసి ఈ వైట్ బ్యాగ్ ఎక్కిస్తాం. ఓన్లీ స్టోరేజే ప్రాబ్లమ్స్. ఈ వాటర్ సోర్స్ రెండు ఉన్నాయి సార్. అంటే రివర్లో న్యాచురల్గా ఫిల్టర్ అయిన స్టాండ్లో ఫిల్టర్ అయిన వాటర్ మనకి అడుగుని కలర్ సమ్మర్ స్టోరేజ్ పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు తాగునీటిని మంత్రి విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృధా నీటిని అరికట్టవచ్చన్నారు. ముంపు మండలాలను తెలంగాణ నుండి ఆంధ్రాకు బదిలీ చేయించడం చంద్రబాబు ముందు చూపునకు నిదర్శనం. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతుందన్నారు. గతంలో పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని రాజకీయాలకు అతీతంగా తమ ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే దివ్య పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఆమె మున్సిపల్ ఎక్స్ అఫీషియల్ సభ్యురాలుగా ప్రమాణం చేసి కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రామకృష్ణ కాలనీలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల కార్యక్రమాల్లో పాల్గొని రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ తండ్రి యనమల రామకృష్ణ మార్క్ ఏ విధంగా రాజకీయాల అభివృద్ధిలో ఉందో అదే స్థాయిలో యనమల దివ్య మార్క్ రాజకీయాల్లోనూ ఆట అభివృద్ధిలో చూడబోతారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధా, బాలు, మున్సిపల్ కమిషనర్ ఏ వెంకట్రావు, కౌన్సిల్ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజశేఖర్ కొంచెం వెనక్కి ఒకసారి అలా ఉండండి. మేడం గారు వచ్చిన మీడియా మిత్రులకి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎక్స్ అఫీషియల్ మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. నాకు ఏం ఒకటే, నేను ఒక అభివృద్ధి బాటలో నడపాలి. రాష్ట్రంలోనే తుని నియోజకవర్గం అంటే ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయాలనేదే నా ఉద్దేశం. దానికి మీ పూర్తి సహకారం, పార్టీలకు అతీతంగా మీ పూర్తి సహకారం ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నా మెయిన్ ప్రయారిటీ వచ్చేసి తుని డెవలప్మెంట్, రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ఈ 3 మెయిన్ ప్రధాన సమస్యలు తునిలో. ఆ 3 మీదనే పర్సనల్ ఎజెండా కాకుండా తుని ఎజెండాగా భావించి తప్పకుండా మీరందరూ నాకు సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ వెరీ మచ్. ఎమ్మెల్యే పదవి చేపట్టిన వెంటనే నెల రోజుల లోపల ఒక పని మొదలు పెట్టాలనుకున్నాము. అది రామకృష్ణ కాలనీలో కొత్త రోడ్డు ప్రారంభించాము. ఇప్పుడే పునాది పడింది. తప్పకుండా ఇది కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరీ ఎన్నో అభివృద్ధి పనులు తుని నియోజకవర్గంలో చేయాలనేది నా ఆకాంక్ష. దీనికి ప్రజల సహకారం, మీడియా సహకారం, అందరి సహకారం ఉంటుందని ప్రార్థిస్తున్నాను. రానున్న రోజుల్లో యనమల దివ్య గారి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది? తునిపట్నంపై రానున్న రోజుల్లో యనమల దివ్య తునిపట్నం పైన నాన్నగారు మార్క్ ఎలా వేశారో అదే బాటలో నేను కూడా యనమల దివ్య అని నేను కూడా తప్పకుండా నా మార్క్ వేసి చూపెడతాను. మీరు చూస్తారు. సబ్బవరం మండల కేంద్రంలోని వెంకటేశ్వర మెడికల్ షాప్ ఆధ్వర్యంలో శంకర్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో బుధవారం ఉచిత మేకా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆప్థమాలజిస్ట్ డాక్టర్ టి సత్యవతి మాట్లాడారు. ఉచిత కంటి వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందన్నారు. ఈ శిక్షణ శిబిరంలో 105 మంది కంటి పరీక్షలు నిర్వహించగా వారిలో 30 మందిని శస్త్రచికిత్సలు గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే 10 మందికి కంటి అద్దాలు అందజేస్తామని, మరో 15 మందికి కంటి వ్యాధుల చికిత్స నిమిత్తం వివిధ ఆసుపత్రులకు సిఫార్సు చేయడం జరిగిందన్నారు. మిగిలిన వారికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ షాప్ ప్రొపరేటర్ భోకం వెంకటేష్, క్యాంపు కోఆర్డినేటర్ కె సతీష్, మేనేజర్ ఎం అరుణ్ కుమార్, శంకర్ ఫౌండేషన్ సిబ్బంది ఫణీంద్ర పాల్గొన్నారు. నా పేరు టి సత్యవతి. ఐ యామ్ ఆప్టోమెట్రిస్ట్ సార్, శంకర్ ఫౌండేషన్ పిఎస్సి ఆప్టోమెట్రీ. మేము ఇక్కడ సబ్బవరంలో వెంకటేశ్వర మెడికల్ షాప్లో ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 105 మెంబర్స్ వచ్చారు తనిఖీకి. అందులో 30 మందికి మన క్యాటరాక్ట్ సర్జరీ కోసం సెలెక్ట్ చేసాం సార్. వాళ్ళందరినీ కూడా మా హాస్పిటల్కి ఈరోజు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఒక 30 మంది వరకు మెడిసిన్స్ రాయడం జరిగింది సార్, మందులు రాయడం జరిగింది. ఒక 20 మెంబర్స్ వరకు కళ్ళద్దాలు రాయడం జరిగింది. ఇంకొక 15 మెంబర్స్కి మిగతా ప్రాబ్లం వల్ల, అంటే కన్ను నరం ప్రాబ్లం వల్ల వాళ్ళకి రిఫర్ చేయడం జరిగింది హాస్పిటల్కి. ఈ 30 మందికి మేము ఉచితంగా సర్జరీ చేసి వాళ్ళకి 30 రోజులు సరిపడా మెడిసిన్స్, తర్వాత వాళ్ళ కళ్ళద్దాలు అన్నీ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది సార్. అందరూ కూడా చాలా హ్యాపీగా మంచిగా వచ్చి
మంచిగా చేస్తున్నారని చెప్పడం జరిగింది. అందుబాటులో ఇలా ఉంటే బాగుంటుంది, ఇంకా ఎప్పుడు అవుతాయా అని అడుగుతున్నారు పేషెంట్స్ కూడా. నాతవరం మండలం జెడ్పీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శాంతికుమార్కి పదవి విరమణ సందర్భంగా ఘన సన్మానం చేశారు. రిటైర్డ్ ఎంఈఓ అమృత కుమార్, ఎంఈఓ 2 వరహాల బాబు, ఎంఆర్సీ సిబ్బంది పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా అమృత కుమార్ మాట్లాడారు. అనతి కాలంలోనే విశిష్ట సేవలు అందించిన శాంతికుమారిని ప్రశంసించారు. అదేవిధంగా ఎంపీపీ లక్ష్మణమూర్తి, జెడ్పీటీసీ అప్పుల నర్స, సర్పంచ్ రాణి, ఎంపీటీసీ రేణుక, మాజీ ఎంపీపీలు విజయకుమార్, కొండబాబు, ఫార్మల్ డైరెక్టర్ పోతిరాజు, మండల ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, పాఠశాల విద్యార్థులు శాంతికుమారి పదవీ విరమణ వేడుకలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధాన ఉపాధ్యాయులనే గర్వం కానీ దర్పం కానీ లేకుండా తను మీ తోటి స్టాఫ్ అందరూ ప్రధాన ఉపాధ్యాయులే, మీరే స్కూల్ నడిపించండి అని ఒక మంచి నమ్మకాన్ని టీచర్స్ అందరిలో కలిగించి ఆమె మరి ఉపాధ్యాయులను ముందుంచి స్కూల్ని ప్రగతి పదంలో నడిపించిన ఒక గొప్ప అనుభవజ్ఞురాలు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా ఆమె లిటరరీగా డిగ్రీస్లో ఎంఫిల్, పిహెచ్డి కూడా చేసి మంచి అనుభవం సంపాదించిన ప్రధాన ఉపాధ్యాయురాలు. ఎలా ఒకే వయసు వారు అంటే మేమిద్దరం ఒకేసారి హెడ్ మాస్టర్స్గా ప్రమోషన్స్ తీసుకున్నాం. అది సింబాలిక్గా. మరి మేడం గారు క్రోనాలజికల్గా సీనియర్ అవ్వడం వల్ల వారు ముందు రిటైర్ అయ్యారు తప్ప మేమిద్దరం ఒకేసారి సర్వీస్లోకి వచ్చాం. ఇంకొకటి ఏంటంటే మేడం గారు యాక్చువల్గా నాకంటే ముందు సీరియల్ నెంబర్ తీసుకున్నారు, లేకపోతే నేను ఇక్కడ చూడాల్సింది. అప్పుడు అదృష్టం ఏంటంటే మేడం గారు అలా ముందుండడం నాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఇక్కడ మేడం గారితో మనకి మన మండలానికి ఒక మంచి సాన్నిధ్యం ఏర్పడడం ఒక మనకి చక్కటి సంకేతం అనుకుని ఉండొచ్చు. అంతటి యువ ఆ ఉత్తేజంతో సార్ మరి మొన్న రిటైర్ అయినటువంటి వారికి మరి ముఖ్యంగా నా యొక్క నమస్సుమంజలి వేదికపోయినటువంటి వాళ్ళతో పాటుగా మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ కూడా వాళ్ళు కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్న గ్రౌండ్ అనేది చాలా తక్కువ, దానిని కొంచెం ఆహ్లాదకరంగా ఉంచాలి అనే ఉద్దేశంతో రాయిల మొక్కలు నాటించడము, వాళ్ళ మధ్య విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడలో కక్ష సాధింపు రాజకీయాలు మొదలు పెట్టారని స్థానిక ఎమ్మెల్యే ప్రొద్దులతో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు వైకాపా నాయకులు కార్యకర్తల్ని టార్గెట్ చేసి నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాల్ని అనుమతులు లేవని చెప్పి కూలగొట్టేస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రధాన అనుచరుడు బల్ల సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక గుడారిగుంట రాజేశ్వరి నగర్లో తాను నూతనంగా నిర్మించుకుంటున్న G+1 ఇంటికి చట్టబద్ధంగా ప్లాన్ అప్రూవల్తో సహా నగర పాలక సంస్థ అనుమతులు ఉన్నాయని తెలిపారు. అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం వాస్తురీత్యా చిన్న మార్పు చేయడంతో పైన పెంట్ హౌస్ కోసం స్లాబ్ వేయడం జరిగిందని దాన్ని సాకుగా చూపించి భవనాన్ని కూల్చడం జరిగిందన్నారు. గత 6 రోజుల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు తనకు నోటీసు ఇవ్వడం, దానికి తిరిగి తమ న్యాయవాది సమాధానం ఇవ్వడం జరిగిన తప్పిదానికి అపరాధం చెల్లించడం జరుగుతుందని విన్నవించుకున్నా లెక్క చేయకుండా కేవలం కక్షపూరితంగానే కూల్చివేశారని అన్నారు. కాకినాడలో చాలా ఇళ్లకు ప్లాన్లు కూడా లేవని, తన ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటారని ప్రశ్నించారు. ఎన్నికల్లో వైసీపీ చేసినందుకు తన ఇల్లును కూల్చివేయడం దారుణమని పేర్కొన్నారు. నేను ఏరియా 81 డివిజన్ అండి, ద్వారంపూడి చంద్రశేఖర్ ఉంటాను. నేను పార్టీకి పనిచేసానని చెప్పి ఇంటికి కూడా ఇవాళ వచ్చి నా ఇల్లంతా కక్షాదింతో నా ఇల్లంతా పూజ చేశారండి. నేను పర్మిషన్ అడిగారండి, నేను ఎవరు కావాలంటే పర్మిషన్ కడతానండి, డబ్బులు కడతాను చెప్పానండి. నాకు ఆ టైం కూడా ఇవ్వలేదండి. మున్సిపల్ కమిషనర్ కూడా ఆ టైం కూడా నా ఇల్లు మొత్తం అంతా పూజ చేశారండి. దీనిపై మీరు అందరూ చర్యలు తీసుకుని ఏం చేస్తారని చెప్పి నేను మనం చేస్తున్నానండి. నేను ఒక ఎస్సీ లీడర్ని, ఒక దళిత లీడర్ని. నేను నాకు ఏమైనా న్యాయం జరగలేదండి ఇక్కడ. నా పేరు బల్ల చంద్రిక అండి. మా ఆయన గారి పేరు బల్ల సూరిబాబు. గత 15 సంవత్సరాలుగా ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర ఉన్నారండి. ఆయన వైసీపీ పార్టీకి ప్రభుత్వానికి చేశారని ఒక కక్షతో టీడీపీ జనసేన కలిపి మా ఇల్లుకి ఒక నోటీస్ కూడా ఇవ్వలేదండి. నోటీస్ కూడా ఇవ్వకుండా మా ఇల్లు వచ్చి నిర్దాక్షిణ్యంగా ఇమిటెంట్ల మీద వచ్చి కూల్చేశారండి. రూల్ ప్రకారం ఎంత అన్యాయంగా కట్టినా, అక్రమంగా కట్టినా కనీసం 1-2 నోటీసులు ఇవ్వాలండి. కనీసం నోటీసులు ఇవ్వలేదు. నోటీస్ తీసుకోవాల్సిందని నేనేనండి. నా పేరు మీద ఉంది ఇల్లు డాక్యుమెంటు. నాకు ఒక నోటీసు కానీ ఒక హెచ్చరిక కానీ చేయలేదు. మీ కొలతలు వేశారు, కొలతలు ఎత్తే మేము లాయర్ని అప్రోచ్ అయ్యామండి. అయ్యి మేము తెచ్చుకునే లోపు
తెచ్చుకుని దీన్ని జీవో తెచ్చుకుని ఆపుకుంటామన్న ఒక కక్షతో టీడీపీ ప్రభుత్వం జనసేన ప్రభుత్వం కలిపి నా భర్త మీద కక్ష సాధింపు కోసం చేశారండి. ఇందులో అక్రమంగా మేము కట్టేది ఏమీ లేదు. ఇది ప్రభుత్వం కానీ లేదంటే ఏ పేదలది కూడా మేము ఆక్రమించుకోలేదండి. నా భర్త ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కలిపి 8వ వార్డులో ఇంచుమించు ఒక 50 పట్టాలు ఇచ్చారండి పేద కుటుంబాలందరికీ. ఆ స్థలం కూడా ఈ రోజు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు బల్ల సూరిబాబు గారు కబ్జా చేసేసారని టీవీలో వేస్తున్నారండి. అది అసలు చాలా తప్పుడు ప్రచారం అండి. కేవలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని బల్ల సూరిబాబు గారిని కక్ష సాధించడం కోసం ఆయన తప్పుడు ప్రచారంగా తీసుకెళ్లడం కోసమే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు తప్ప ఇందులో నా చుట్టూ ఉన్న స్త్రీలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పట్టాలు తీసుకున్నారండి. ఇందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ బల్లబాబు గారికి కానీ ఏం సంబంధం లేదండి. ఇది మేము కొనుక్కున్నాము, మేము కొనుక్కుని కట్టుకుంటున్న ఇల్లుని కనీసం మాకు ఒక లెటర్ కూడా ఇవ్వకుండా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీస్ సిబ్బందిని తీసుకొచ్చి నిమిషాల్లో కూల్చేశారండి. అడ్డొచ్చిన నన్ను నా కూతురు అందరినీ కొట్టారండి పోలీసు వారు కూడా. పోలీసు వారికి మేము ఎంత విజ్ఞప్తి చేసుకుని కనీసం అరగంట ఆపమన్నామండి, అరగంట కూడా ఆపలేదు. కేవలం ఇది టీడీపీ నాయకులు జనసేన నాయకులు కలిపి బల్ల సూరిబాబు గారి మీద కక్ష సాధింపే తప్ప మేము అక్రమ కట్టడం అయితే మాత్రం నిర్మించలేదండి. దయచేసి అందరూ మీడియా ద్వారా చూసి ఈ ప్రభుత్వం దీన్ని రాజకీయం చేసి మేము సొంతంగా కట్టుకుంటున్న ఇల్లుని రాజకీయ పరంగా దుష్ప్రచారం చేస్తున్నారు తప్ప ఇందులో అన్యాయం కానీ అక్రమం కానీ ఏమీ లేదండి. కానీ పోలీస్ సిబ్బంది అందరూ కూడా అధికార పార్టీకే కొమ్ము కాసి మమ్మల్ని కొట్టారండి. ఆడవారు కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. కానీ ఎక్కడ కొట్టారు మేము చెప్పలేము. నా కూతురు అయితే హాస్పిటల్లో కూడా ఉంది. మీరు ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి చర్యల్ని చూస్తున్న మీరు అందరూ అసలు ఏం న్యాయం చెప్తారో ఏం చేస్తారో ఈ రోజు మీద జరిగిందండి. రేపు పొద్దున మాకంటే చిన్నవారి మీద మాకంటే లేని వారి మీద కూడా చేస్తారు. కాకినాడ 50 వార్డుల్లో కూడా ఈ టీడీపీ జనసేన ప్రభుత్వం అరాచకం ఇలాగే ఉంది. వార్డుల్లో కూడా జరుగుతుంది. అందులో బలమైన వ్యక్తి కాబట్టి నా భర్త మీదకు ముందుగా వచ్చి మా కట్టడం ఇలా కూల్చేశారండి. ఇది వెనకాల అసలు మాకు ఒక లెటర్ ఇవ్వలేదండి. రూల్ ప్రకారం 1-2 లెటర్లు ఇచ్చిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి. కానీ ఒక్క లెటర్ కూడా ఇవ్వకుండా కేవలం కక్ష సాధింపు కోసం నా ఆస్తి నష్టం చేశారు. ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలందరూ సపోర్ట్ చేస్తారో లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారో ఇటువంటి జరగకుండా కాపాడతారో మీరే తెలుసుకోవాలండి. ఇంతటితో మరి 8వ వార్డు అండి, గుడారకొండ రాజలక్ష్మి నగరం. బళ్ళ సూరిబాబు గారు వైసీపీలో ఉంటారండి. మరి ఆయన దొరికిన మేము అందరము ఉంటాం. మరి కాకపోతే మాకు అన్ని అధికారాలు ఉన్నాయండి. అన్నీ మరి తెచ్చుకున్న గట్టికి మరి పైన కుప్ప అంతా పగల కొట్టేశారు. నిన్న ఒకళ్ళు ఇద్దరు కాదండి, చాలామంది వచ్చేసారు. మరి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూనే, మగవాళ్ళు ఎవరో కూడా లేకుండా చూసండి. టీడీపీ నాయకులు అనుసరులు మొత్తం అందరూ కలిపండి. మరి ఇంట్లో మరి ఎవరో మరి పిల్లలు కానీ మగవాళ్ళు కానీ అందరూ బయటకు వెళ్ళిపోరండి. అటువంటి సమయంలో 5 గంటలకు వచ్చి మరి ఆడవాళ్ళు మొక్కలమే ఉన్నామండి. మరి మేము లేడీ ఎస్సీలు కానిస్టేబుల్ ఒక 50 మంది 30 మంది వరకు ఉన్నారండి. వాళ్ళ పోలీసు వాళ్ళని మేము చాలా మరి వెనకడుగేసామండి. అయినప్పటికీ కూడా చిన్నపిల్లని కూడా చూడకుండా మరి అందరినీ కూడా మరి వాళ్ళ కింద వేసి తొక్కేసారండి. మరి అదే మరి అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఊరుకున్నామండి. అదే మరి మా పేటలో మాకు గొడవ మాత్రం మరి మేము అసలు ఊరుకోమండి. కాకపోతే ఈ టీడీపీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి టీడీపీ వాళ్ళు ఈ జనసేన కూడా అంతా కలిపండి మరి మమ్మల్ని మరి చాలా రకాల ఇబ్బంది పెడుతున్నారండి. మరి కాకపోతే మరి మగవాళ్ళు పిల్లలు లేని సమయంలో మరి ఆడవాళ్ళు సభ్యకరంగా మాటలు పనులు అన్నీ చేస్తున్నారండి. మరి ఇది ఎంతవరకు మరి సమంజసం మరి మీరే అర్థం చేసుకుని ఇంకెంతకన్నా మరి మేము ఏమీ చెప్పలేమండి. మరి కాకపోతే మాకు పై కుప్ప కట్టామండి. అది మంచిగా ఉందో మరి ఏంటో దానికి జీవో తెచ్చారో లేదో తెలీదు. అయినా సరే మరి మాకు కాస్త మరి దానికి మరి టైం ఇవ్వలేదండి. కనీసం ఒక 15 రోజులు ఒక 20 రోజులు కూడా టైం ఇవ్వలేదండి. మరి మాకు ఇప్పుడు మరి చాలా నష్టము జరిగిందండి. మరి అదంతా మరి కూల్చి మరి ఇంకంటే మరి దారుణాలు మరి ఏం జరుగుతాయి అన్నది మరి మీకే మతున్నామండి. మరి మరి మాకు ఆడవాళ్ళు మాత్రం మరి చాలా దెబ్బలతో తగిలాయండి. పిల్లలు కూడా హాస్పిటల్లో జాయిన్ చేశారండి. మరి రాజకీయాలు ఎప్పుడు కూడా లేవండి. మరి మా కాకినాడ గుడారకుంటలో ఎప్పుడూ లేవండి. మరి
మాకు మరి వైఎస్ఆర్ వచ్చిన గట్టికి మరి అందరం ప్రేమగానే ఉన్నామండి, ప్రేమ చూపించాం. మరి ఈ రోజు బట్టి మరి ప్రేమ ఏమీ లేదని ఈ టీడీపీ చూసిన గట్టికి మరి వాళ్ళే మరి మమ్మల్ని చాలా పెడుతున్నారండి. మరి మేము బయటకు రావాలంటేనే భయంగా ఉందండి. మరి మేము పనుల్లోకి వెళ్ళిన వాళ్ళు ఏ రోజుని మరి ఆడవాళ్ళ మీద మరి దౌర్జన్యం చేస్తారో, దాడి చేస్తారో, పిల్లలు చేస్తారో, పెద్దోళ్ళ మీద చేస్తారో అన్నది మేము ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నామండి. మరి కలెక్టర్ గారు కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ మరి మిగతా మరి అధికారులు అందరూ కూడా మరి ఏం చేస్తారన్నదో మరి మీరే చేయాలండి. ఇంకెంతకన్నా మరి మేము చెప్పడానికి ఇంకేమీ లేదండి. మరి ఇది మంచి అన్నా చెడు అన్నా మరి మీ మనసాక్షిగా వదిలేదు. మరి శ్రమజీవుల శక్తులను మరింత క్రోడీకరించి సంఘాలుగా ఏర్పడి తమ హక్కుల్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలని ప్రతి కార్మికుడు అభివృద్ధి పథంలో నడవాలని ప్రముఖ వ్యాపారవేత్త విఠల్ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో శ్రీ కనకదుర్గ తుని పాయకరావుపేట మోటార్ వెహికల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మెకానిక్స్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మోటార్ మెకానికర్స్ ప్రముఖుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. ఇక కొన్ని సంవత్సరాలుగా అసోసియేషన్ కార్యక్రమాలు కలిసికట్టుగా చేస్తున్నామన్నారు. తుని పాయకరావుపేటలో మెకానిక్ అండగా నిలుస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు జి నానాజీ, సెక్రటరీ జి నూకరాజు, గౌరవ అధ్యక్షులు కీర్తి రాంబాబు, బివి రమణ, యేసు గోపి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. చాలా ఆనందపడ్డాం. అందరూ బాగా వచ్చారు, చాలా బాగా ఉన్నారు. అదే కంటిన్యూ చేస్తూ గతంలో ఏడుకొండల గారు వాళ్ళు ఉండేటప్పుడు కూడా చాలా బాగా చేశారు. అదే ఇప్పుడు మళ్ళీ కనబడ్డది చేస్తే చాలా సంతోషం. మీ అందరికీ కూడా మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా విఠల్ గారు కానీ మేము కానీ మీకు మేము సపోర్ట్ చేయగలం. మీ అందరికీ కూడా మెకానికల్ రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై మెకానిక్ డే సందర్భంగా మా మెకానిక్ తుని పాయకరావుపేట కనకదుర్గ మోటార్ అసోసియేషన్తో కేక్ కటింగ్ జరుపుకున్నాం. ప్రతి సంవత్సరం అలాగే కేక్ కటింగ్ జరుపుకొని మా కార్మికుల దినోత్సవంగా గొప్పగా జరుపుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ అధికారంతో రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని తయారు చేశాడని ఆరోపించిన ముఖ్యమంత్రి. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించిన చంద్రబాబు నాయుడు. పీఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో సుడిగాలి పర్యటన చేపట్టిన డిప్యూటీ సీఎం చంద్రశేఖర్. బాకతిప్ప గ్రామంలో సూరప్పలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పరిశీలించిన పవన్ కళ్యాణ్. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమని స్పష్టం చేసిన మంత్రి నిర్మల. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు తాగునీటిని విడుదల చేసిన కిట్టప్ప. రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని పాలన అందించాలని తుని ఎమ్మెల్యే పిలుపు. మున్సిపల్ కార్యాలయం నందు కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఎక్స్ అఫీషియల్ సభ్యురాలిగా ప్రమాణం చేసిన దివ్య. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.